శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం అజ్ఞానతిమిరే లోకే ప్రాదుర్భూత ప్రదీపకః నమోస్తు బోధిసత్వాయ సంబుద్ధాయ నమో నమః. ఈరోజు మనం భగవాన్ బుద్ధుడు తెలిపిన జీవిత సత్యాన్ని ఒక ఊహా చిత్రం రూపంలో తెలుసుకుందాం. మనం నిత్యం ఎన్నో విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మాత్రం తెలిసినా తెలియనట్లే ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో ఒకటి మన ఈ జీవితం చాలా చిన్నది అని. యక్ష ప్రశ్నల్లోని ఒక ప్రశ్న, ఈ ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని. దానికి యుధిష్ఠిరుడు ఇలా జవాబిచ్చాడు, అహన్యహని భూతాని గచ్చంతి యమమందిరం శేషా స్థిరత్వమిచ్చంతి కిం ఆశ్చర్యం అతఃపరం. అంటే మనం నిత్యం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము, ప్రతి ముహూర్తంలో ఎంతోమంది యముని గడప తొక్కుతూనే ఉన్నారు. కానీ మిగిలిన వారైన మనం మాత్రం చిరకాలం ఇక్కడ ఉంటామని అనుకుంటూ ఉంటాం. ఇదే ఈ ప్రపంచంలో గొప్ప ఆశ్చర్యాన్ని గొలిపే విషయం. ఇది ఎలాగంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడట్లేదు కదా అనుకుంటుందట. అలాగే మనం కూడా ఈ జీవితం అశాశ్వతం అన్న విషయాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నా మనకు మాత్రం అనంత సమయం ఉన్నట్లు నిశ్చింతగా ఉంటాం. మనం ఈ భూమిపై పుట్టిన మొదటి రోజే డే 1లోనే మరణానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎక్స్పైరీ డేట్ రాసే భగవంతుడు మనని పంపాడు. కానీ ఆ డేట్ ఏది అన్నది మాత్రం, ఎన్ని రోజులు మనకి గడువు అన్నది మాత్రం మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ మరణం అన్నది ఖాయం. ఏది ఏమైనా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఎప్పుడన్నా ఈ జీవితం ముగియచ్చు. కనుక మనం అలా నిశ్చింతగా జీవితం గడపడం మూర్ఖత్వమే అవుతుంది. భగవాన్ బుద్ధుడు ఈ జీవిత సత్యాన్ని ఒక ఊహా చిత్రం రూపంలో మనకి తెలియజేస్తాడు. బుద్ధుడు అంటున్నాడు, మీరు ఊహించుకోండి, మనకి ఎడం పక్క కుడి పక్క పైన కింద 4 దిక్కుల నుండి కూడా 4 మహాపర్వతాలు మన వైపుకు వేగంగా కదిలి వస్తున్నాయి. ఏమిటా 4 పర్వతాలు? ఒకటి జర అంటే వృద్ధాప్యం, రెండవది వ్యాధి, మూడవది విపత్తులు, నాలుగవది సాక్షాత్తు మరణం. యవ్వనాన్ని హరిస్తూ వృద్ధాప్యం అనే పర్వతం మన మీద పడడానికి సిద్ధంగా ఉంది. ఆరోగ్యాన్ని పాడు చేయడానికి వ్యాధి అనే పర్వతం మన వైపుకు దూసుకు వస్తోంది. మన మంచి రోజులను హరించడానికి విపత్తులు పొంచి ఉన్నాయి. జీవితాన్ని మింగేయడానికి మరణం మన నెత్తి మీదే ఉంది. ఈ పర్వతాల మధ్య చిక్కుకున్న మానవుడు వాటి మధ్య నలిగిపోకుండా ఎలా తప్పించుకోగలుగుతాడు? ఇది గ్రహించిన మనిషి ఏం చేయాలి? బుద్ధుడు అంటున్నాడు, ధర్మాన్ని సహాయంగా తీసుకోవాలి. ఒక్క ధర్మం మాత్రమే ఇహలోకంలో పరలోకంలో కూడా, అంటే మనం జీవించి ఉన్నంతకాలం, ఆ తర్వాత మరొక శరీరంలోకి ప్రవేశించాక కర్మల రూపంలో సంస్కారాల రూపంలో ధర్మం మాత్రమే మనిషికి రక్షణగా పనికొస్తుంది. ఈ ధర్మం మాత్రమే మనిషికి విశ్రాంతి స్థలం అవుతుంది. ధర్మం మాత్రమే మనిషికి ఆశ్రయం ఇస్తుంది. ఈ ధర్మం మాత్రమే మనిషికి సహాయం చేస్తుంది. ఇక్కడ ధర్మం అంటే మనిషిని భగవంతునికి చేర్చే మార్గం. ఈ విధంగా 4 వైపుల నుండి 4 పర్వతాలు అంటే వృద్ధాప్యం, విపత్తులు, వ్యాధి, మరణం అనే పర్వతాలు మన వైపుకు దూసుకు వస్తూ ఉన్నాయి. ఏది ఎప్పుడు మన మీదకి పడుతుందో మనం చెప్పలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఉన్న సమయాన్ని ఆధ్యాత్మిక సాధనలో ఫలప్రదంగా ఉపయోగించుకోవాలి అని బుద్ధుడు చెప్తున్నాడు. అయితే మనం ఈ విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాము? ఎందుకంటే మనకి అప్రమత్తత లేదు అంటాడు బుద్ధుడు. ఈజీ గోయింగ్ లైఫ్, పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అన్నట్లు మన రోజులు గడుస్తూ ఉంటాయి. ఇవాళ మూడ్ బాలేదు, రేపు వేరే పని ఉంది, ఈ విధంగా మనకి రోజులు గడుస్తూనే ఉంటాయి. శ్రీరామకృష్ణుల సాధన సమయంలో ప్రతిరోజు సాయంత్రం అమ్మను వ్యాకులతతో ప్రార్థించేవారు. బ్రహ్మమయీ గెలో మాదిన్ దేఖాతో నాహీ దిలే. అమ్మ, ఇంకొక రోజు వ్యర్థంగా గడిచిపోయింది,
ఈరోజు కూడా నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు అని గడిచే ప్రతిరోజు వారికి దుఃఖాన్ని కలిగించింది. మనం ఆలోచించకుండా ఎంతో నిర్లక్ష్యంగా ఒక్కొక్క రోజుని వృధా చేసుకుంటూ ఉన్నాము. గడిచే ప్రతిరోజు మన ఆయుష్లోని ఒక అమూల్యమైన సమయాన్ని మింగేస్తుంది. అందుకే బుద్ధుడు అన్నాడు, అప్రమత్తత కలవారే ధర్మ సంపత్తిని ఆర్జించుకోగలుగుతారు. ఆయన అంటారు, అప్రమత్తత నిర్వాణానికి దారితీస్తుంది, అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం మృత్యువుకు దారితీస్తుంది అని. అందుకే కళ్ళుంటే సరిపోదు, ఈ సత్యాన్ని దర్శించే కళ్ళు కావాలి అని. ఏ సత్యం? యవ్వనం అశాశ్వతం, సంపద లేదా మంచి రోజులు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మరణం దాని సమయాన్ని చూసుకొని అది మీదకు ఉరుకుతుంది. మన చేతిలో ఉన్న సమయం చాలా అల్పం. ఈ ఉన్న అల్ప సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఈ మానవ జన్మ మొత్తం వృధా అయినట్లే. ఎందుకంటే మానవ జన్మ లభించడమే దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ గడువు ముగియక ముందే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఉద్యోగ పర్వంలో విదురుడు అంటాడు, దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షా సుఖం వసేత్, పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసేత్, యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. రోజంతా బాగా గడిస్తే రాత్రి సుఖంగా గడుస్తుంది, లేకుంటే రాత్రి కూడా సుఖంగా నిద్ర పట్టదు. వర్షాకాలం 4 మాసాలు సుఖంగా గడవాలంటే మిగతా 8 మాసాలు కష్టపడి పనిచేయాలి. యవ్వనం బాగుంటే వృద్ధాప్యం బాగుంటుంది. యావత్ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది. ఈ జన్మలోనే ముక్తిని పొందడం సాధ్యమవుతుంది. లేకున్నా ఈ జన్మలో మనం సంపాదించిన పుణ్యం మరుజన్మకు ఉపయోగపడుతుంది. గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమార్జయేత్ అంటుంది ఒక సుభాషితం. మృత్యువు నీ కొప్పు పట్టుకొని తన వైపు లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణం ఇప్పుడే సంభవించవచ్చు. ఇప్పుడు గనుక నేను ప్రయత్నించకపోతే జీవితంలో మళ్ళీ నాకు సమయం దొరకదు అన్నంత తొందరలో మనిషి ధర్మార్జన చెయ్యాలి. కనుక నౌ ఆర్ నెవర్ అన్న పట్టుదలతో మనం మనకు అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్ని సద్వినియోగాన్ని చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.